నేను నా జీవితంలో ఇంత క్లీన్ గా ఎప్పుడు నీళ్లు చూడలేదు. స్కాన్ చేయి. ఓ, దీనికి ఎస్ఎస్ ర్యాంకా? నేను చూసిన వాటిల్లోనే చాలా విలువైందంటే అది ఇదే. కానీ వాళ్ళు నాతో ఇందులో ఏన్షియన్ డ్రాగన్ యొక్క మ్యాజిక్ ఎలిమెంట్ ఉంటుంది అని చెప్పారు. అయితే ఇక్కడ గతంలో ఎవరో జీవించారనుకుంటాను. ఏదెలాగో నేను ఇక్కడి నుంచి కొంచెం నీళ్లు తీసుకువెళ్తాను. కానీ నా వాటర్ బ్యాగ్ లో నీళ్లు తీసుకువెళ్తే అది ఎందుకు పనికిరాదు. ఇవి తాగే నీళ్ళ కనిపిస్తున్నాయి, కాబట్టి ఒకసారి తాగి చూద్దాం. ముందు నేను ఏం మాట్లాడుతున్నానో విను. ఓ, నా ప్రెషర్ ని తట్టుకునేంత శక్తి నీకుందా? నన్ను మీరు దయచేసి క్షమించండి. ఈ చోటు మీ సొంతమని నాకు తెలియక నేను లోపలికి వచ్చేసాను. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇలా చాలా మందికి తల వంచి నేను క్షమాపణ చెప్పాను. కానీ ఒక డ్రాగన్ కి ఇలా క్షమాపణ చెప్తానని ఎప్పుడు ఊహించలేదు. నిజానికి నీకు ధైర్యం ఎక్కువ. ఇంతకీ నువ్వు ఎవరు? నా పేరు టకీరు కమిషిరో. నేనొక మనిషిని. ఏంటి మనిషివా? నీ దగ్గర నుంచి వచ్చిన ఎంతో గొప్ప మాన నన్ను నిద్ర నుంచి లేపేసింది. అసలు మీరు ఏమంటున్నారు? పెద్ద మాననా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎవరో నాకు తెలియడం లేదు, కానీ నీ మాన నన్ను నిద్ర లేపింది. అరే, నన్ను క్షమించండి. అయితే నాకు తెలిసి మీరే ఆ ఏన్షియన్ డ్రాగన్ అన్నమాట. ఖచ్చితంగా. నా పేరు వోల్డియస్. ఓ, వాల్డి అంటే నేను మిమ్మల్ని మిస్టర్ వాల్ అని పిలవచ్చా? చాలా సంతోషం. టాకేరో, నువ్వు నా కోసం ఒక సాయం చేయాలి. ఏంటి? నీ బలంలో ఉన్న నిజాయితీతో నా వారసుని ఖచ్చితంగా నువ్వు నిద్ర లేపగలుగుతావు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? కారణం మిగిలిపోయిన మ్యాజిక్ ఎలిమెంట్ వల్ల ఈ గుడ్డు నుంచి బయటికి రాదు. నువ్వు నాకు ఇది ఊరికే చేయక్కర్లేదు. మైత్రిల్ మ్యాజిక్ ఓరా అంటే మీరు చెప్పిన ఆ గుడ్డు ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అరే, ఇంత పెద్దదా? మిస్టర్ వాల్, ఇది నేనెలా చేయగలుగుతాను? నీ మానాన్ని ఇందులో ఉపయోగించు. ఈ వెలుతుర్ని ఎలా సృష్టించావో అలాగే. అంటే ఇది గుడ్డు కాబట్టి కావాలంటే నేను దీన్ని కాస్త వేడి చేస్తాను. హీట్! అరే, ఏంటిది? ఇది దారుణం! మిస్టర్ వాల్, మీరు ఎందుకు అలా నవ్వుతున్నారు? నేను వేరే ఒక లోకానికి వచ్చేసానా ఏంటి? నేను ఈ లోకం గురించి బాగా చూసి తెలుసుకోవాలి.